నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి ఒక్క మనిషి జీవితంలో గ్రహ గమనాల కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మరి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, వివాహం, గృహయోగం, విదేశీయానం, ఆర్థికం, ఇలా సమస్య ఏదైనా సరే వాటికి జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర పరంగా చక్కటి పరిష్కార మార్గాల కోసం 7702344003 మరొక నెంబర్ 7702344005 నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను, సలహాలను, సూచనలు అందించడానికి జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష, వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, అలాగే జాతీయ అవార్డుతో పాటు ఎన్నో బిరుదులను సాధించిన ప్రముఖ డాక్టర్ ఏపుగంటి పద్మజారాణి గారు, ప్రముఖ జ్యోతిష నిపుణులు మనతో ఉన్నారు. వారిని అడిగే అనేక సందేహాలకు, సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. పద్మజారాణి గారు, ఈ రోజు సెప్టెంబర్ 1 కదా, మరి ఈ రోజు పుట్టిన వారికి ఏ రంగాలు రాణిస్తారు వారు, అలాగే వారి బలాలు, బలహీనతలు, వారి లక్షణాల గురించి కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణంగా వీళ్ళ లక్షణాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది, ముందుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకళ్ళ మాట వినడానికి వాళ్ళు అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళు అనుకుంది కష్టమైనా నష్టమైనా అదే వేలో వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. చాలా కష్టపడి పైకొచ్చే స్వభావం ఉంటుంది. వాళ్ళ విపరీతమైన ఆత్మవిశ్వాసం ఇతరులకు అది కొంత వేరే రకంగా కనిపించే అవకాశం, అంటే కొంత అహంభావులుగా అనుకునే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతలాగే ఈ వ్యక్తుల యొక్క బలాలను తీసుకున్నట్లయితే ఏదైనా అనుకున్న గోల్ సాధించేదాకా నిద్రపోయిన మనస్తత్వం, ప్రతి దాంట్లో మొదటి స్థానంలో ఉండడానికి విపరీతంగా ట్రై చేయడం, ప్రతి విషయంలో పరిశోధించడం, ఆ శోధనతో ఎన్నో విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాలు ఇన్నోవేషన్ అనమాట, దాన్ని తెలుసుకోవాలని చెప్పి దానికోసం తహతహలాడడం, అందరికంటే డిఫరెంట్ గా ఒక పని చేయాలని చెప్పి ట్రై చేయడం, అందరికీ నాయకత్వం వహించాలని కూడా వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్. అలాగే వీళ్ళ యొక్క బలహీనతలు తీసుకున్నా కూడా క్రమశిక్షణ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాంట్లో ఏదైనా తేడా వచ్చినా, లేకపోతే అవతల వాళ్ళు సరిగ్గా వాళ్ళు చెప్పిన విధానంగా లేకపోయినా, వీళ్ళ నాయకత్వంలో అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఇది చేసినా ఇమీడియట్ గా వీళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అనేది, కోపం అనేది వస్తుంది. దాంతో కొంత డిస్టర్బెన్స్ వల్ల ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కాబట్టి అందరూ ప్రపంచంలో మనం అనుకున్నట్టు ఉంటారు అన్న విధానాన్ని వీళ్ళు కొంచెం పక్కన పెట్టుకొని ఆలోచనని కొద్దిగా మార్చుకున్నట్లయితే ఆ విషయంలో తప్పనిసరిగా వీళ్ళ జీవితం ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి బాగుండే రంగాలు ఏంటంటే అధికారానికి సంబంధించినవి, రాయబారులుగా ఉండేది, ఏదైనా విషయంలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అంటే పరిశోధనకు సంబంధించిన విషయాల్లో, కొత్త విషయాలు కనిపెట్టడంలో, అలాగే సినిమా రంగాలు అయినా సరే వీటన్నిటిలో కూడా వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కాబట్టి ఆ శైలికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. అలాంటి రంగాలు ఏవైనా సరే వీళ్ళకి మాత్రమే సూటబుల్ గా ఉండే వీళ్ళు చక్కగా రాణిస్తారు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు ఎం వెంకటేశ్వరరావు అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 25 ఫిబ్రవరి 64 అండి. 64. ఓకే అండి, సమయం చెప్పండి. రాత్రి 11:32 అండి. 11:32 రాత్రి. ఎక్కడ పుట్టారు మీరు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే నేను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానండి. బిజినెస్ అయితే బాగా డల్ గా ఉంది. తర్వాత సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నాను. నాకు ఫైనాన్షియల్ గా ఇప్పటి నుంచి బాగుంటుంది, మేడం గారిని అడుగుదామని ఫోన్ చేశానండి. తప్పకుండా ఈ వివరాలన్నీ చెప్తారు పద్మజరాణి గారు, వినండి. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది అన్న అభిప్రాయానికి వస్తే మొట్టమొదట వీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి గురించి ఒకటి, రెండోది దాంతో పాటుగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఈ రెండింటికి కూడా కలిపి సమయం ఎంతవరకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అన్ని విధాలుగా కూడా 2013 ఆగస్టు దాకా కొంత ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వెంటనే ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వచ్చిన గ్రహస్థితి కన్నా గోచారం కొంతవరకు సపోర్టివ్ గానే ఉంది. ప్రస్తుతం
చూస్తున్నది కూడా అర్ధాష్టమ్స్ అని. దాంతోపాటు గురుడు యొక్క బలం కొంతవరకు బాగానే ఉంది ప్రస్తుతం. అయినప్పటికీ ఆ కొంచెమే సరిపోదు, అన్ని విధాలుగా కూడా యోగకారకుడైన వాడి దశ రావాలి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా మీకు అన్ని విధాల రేపు 2013 ఆగస్టు 11 దాటిన దగ్గర నుంచి కొంత మార్పులో చెప్ప నుంచి బాగుంటుంది. ఆ విధంగా బాగుండడానికి మీరు పాటించవలసిన పరిహార ప్రక్రియలు ఏంటంటే, మొట్టమొదట మీరు ఉండే ఇల్లు కానీ ఆల్రెడీ తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్న ఇల్లు కానీ ఈస్ట్ కాకుండా చూసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు. అన్ని విధాల వెస్ట్ బాగుంటుంది, నార్త్ బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో సౌత్ ఈస్ట్ కూడా బాగానే ఉంటుంది. తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు వీళ్ళంతవరకు ఈస్ట్ ని అవాయిడ్ చేసినట్లయితే అన్ని విధాల ఫైనాన్షియల్ గా, తర్వాత మీరు గృహం కట్టుకున్నా ఉన్న అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ఆదివారం నియమాలు ఒకటి పాటించండి. చేతికి ఏదన్నా స్టోన్స్ కనుక్కున్నట్లయితే తీసేయండి. అవకాశం ఉంటే ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వెలికి పెట్టుకోండి. అది అన్ని విధాలుగా కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. ఆర్థికంగా, గృహపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు హిమబిందు. మా పాప గురించి మాట్లాడదామని చేశానండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ పాపది. పాపది 21 ఫిబ్రవరి 1996. సెకండ్ 19 ఎంతండి? 21 ఫిబ్రవరి అండి. ఓకే, ఇయర్ ఎంత? ఇయర్ 96. 96. ఓకే అండి, సమయం చెప్పండి. మార్నింగ్ 4:30కి పుట్టిందండి. 4:30 మార్నింగ్. ఓకే అండి, ఎక్కడ పుట్టింది మీ పాప? ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? చదువు పరంగా కొంచెం వీక్ గా ఉందండి. ఏం చదువుతుంది ఇప్పుడు? అదేనో అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో, అసలు చదువు ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చేశాను. ఓకే, ప్రస్తుతం ఏం చదువుతుంది మీ పాప? ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, తప్పకుండా విద్యాపరంగా ఎలా ఉంది అంటే ఇంజనీరింగ్ కాదండి, ఇంజనీరింగ్ లో వస్తుందా అని కనుక్కున్నాం చేశాను. ఓకే ఓకే, ఇంజనీరింగ్ చదువుతుందా అని కూడా అడుగుతున్నాను. అంటే ఎంపీసీ తీసుకుంది. చెప్తారండి. అయితే చదువు పరంగా తీసుకుంటే గ్రహస్థితి యొక్క బలాబలాలు చూసినట్లయితే ప్రస్తుతం నడుస్తున్నది అష్టంశని ఒకటి నడుస్తుంది. దీని ప్రభావం రాగల ఇంకో 2 సంవత్సరాల పాటు ఉంటుంది. అలా గ్రహస్థితి తీసుకున్నా కూడా శనిలో గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. 2013 ఎండింగ్ దాకా ఉంటుంది. ఈ సమయంలో తనకి ఎంత కష్టపడ్డా కష్టాల తగినంత ప్రతిఫలం రాకపోవడమో, జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బందులు రావడమో, ఏదో దానివల్ల అక్కడ ఎగ్జామ్ దగ్గర అటెంప్ట్ చేసే టైంకి ఆశించిన గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ పరిహారాలు పాటించండి. ఆ సెప్టెంబర్ ఆటోమేటిక్ గా అన్ని బాగుంటాయి. తనకు అన్ని విధాలుగా కూడా 2015 నుంచి చాలా ఫేవరబుల్ టైం అనేది అప్పుడు రాబోతుంది. అయినప్పటికీ ఇప్పుడు టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదంటే ఇప్పుడు కూడా చాలా వరకు తనకి రేపు కనుక 2013 డిసెంబర్ లోపల ఏదన్నా ఒకవేళ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి వెళ్ళేట్టయితే అది కూడా కొంతవరకు బెటర్ గానే ఉంది. అయితే దానికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే, మొట్టమొదట శనికి సంబంధించిన పరిహారాలు మీరు చేయాలి. అష్టమ శని కాబట్టి శనికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ, శనికి సంబంధించిన దానాలు చేయడం కానీ, అంటే ఏదైనా బీద వాళ్ళకి మీకు చేతనైనంత ఆ అమ్మాయి చేత్తో ఏదైనా దానం చేయించడం అనేది ఒకటి చాలా చక్కటి పరిష్కారం. అలాగే ఆహారంలో నువ్వుల మీద ఒకటి ఎక్కువ తీసుకోవడం కూడా చేయాలి. అంటే నువ్వుపొడి కానీ అలాంటిది ఒకటి చేయండి. అలాగే జ్ఞాపక శక్తి బాగుండడానికి, చదువులో బాగా రాణించడానికి కూడా హైగ్రీవాయన మంత్రం పఠించడం ఒకటి. తన ఎగ్జామ్స్ రాసేటప్పుడు తన తరపున మీరు చేయడం కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చండి. అలాగే మొలకొచ్చిన పెసలు తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో సౌత్ అనేది ఎంట్రన్స్ కాకుండా ఉండడం అనేది కూడా చాలా అవసరం. అంటే ఒకవేళ మీరు ఉండే ఇల్లు అయినప్పటికీ తను ఉండే రూమ్ కూడా సౌత్ రిలేటెడ్ గా ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలుగజేస్తుంది. చేతికి ఏదన్నా పగడం లాంటిది ఉంటే తీసేయండి, అవసరం లేదు. కాబట్టి పగడం లాంటిది పెట్టుకోకుండా, సౌత్ లో లేకుండా ఈ రకంగా చెప్పిన పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా అమ్మాయి ఇప్పుడున్న దానికంటే చాలా వరకు బెటర్ గా ఉంది. మీరు ఆశించిన లైన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరొక కాల్ అండి. హలో హలో అంటే బాపట్ల నుంచి కాల్ చేస్తాను. నమస్తే అండి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 7/12/1993. 7/12/93. సమయం చెప్పండి. 1:30 కండి, ఎర్లీ మార్నింగ్. ఓకే, తెల్లవారితే 7 వస్తుందా? 7 వస్తుంది. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? పొన్నూరు అండి, గుంటూరు జిల్లా పొన్నూరు. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది, బీఫార్మసీ చదవాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా చెప్తారా? వివరాలన్నీ పద్మచరాణి గారు వినండి. ఓకే,
అమ్మాయికి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఎలా ఉంటుందన్న విషయం అడుగుతున్నారు. ఇప్పుడు దాకా నడిచిన గ్రహస్థితి అయితే అంత సపోర్టివ్ గా లేకపోయినా ఇప్పుడు రాబోతున్న టైం దాదాపుగా మీకు ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా టర్నింగ్ పీరియడ్ అనేది కొంత బాగుందండి. తప్పనిసరిగా అమ్మాయికి మీరు ఆశించినట్టుగా కూడా తనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా కూడా ఎలా ఉందంటే ఏదైనా అనుకుంటే దానికి ఆశించినంత గ్రోత్ అనేది అంటే 100 పాళ్ళు కష్టపడితే దాని రిజల్ట్ మనం ఆశించిన స్థాయిలో లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఫేవరబుల్ గానే ఉంది. రాబోతుంది కూడా శుక్రుడి యొక్క అంతర్దశ రాబోతుంది. శుక్రుడి జాతకానికి యోగకారకుడు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆశించినట్టుగానే డెవలప్మెంట్ ఉంటుంది. అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించడం చాలా చాలా అవసరము. అందులో మొట్టమొదటిగా ఒకవేళ ఏమైనా ఈశాన్యం రిలేటెడ్ గా ఉన్నారని వ్యవస్థ ప్రకారం అది సరి చేసుకోండి. అంటే కనీసం సొంతల్లోనైనా అద్దెల్లోనైనా ఈశాన్య ముఖమే మాది మీకు మార్చుకోవడానికి లేదు అంటే కనీసం అది 50% పూర్తిగా మార్చుకోలేకపోయినా 5% అన్నా తను ఉండే గుమ్మం డైరెక్షన్ తను చదువుకునేటప్పుడైనా అది మార్చుకుంటే ఆ రూట్ అది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈస్ట్ పడుతుంది, వెస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది. ఈశాన్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. తనకి ఏ రకంగానూ సపోర్ట్ ఇవ్వదు. చక్కటి ఎడ్యుకేషన్ అమ్మాయికి వస్తుంది, అందులో ఏ రకమైన సందేహం లేదు. కానీ ఏంటంటే స్థిమితమైన స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అంటాం దీన్ని, అది కొంత తక్కువగా కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించి మానసికంగా బాగుండడానికి ప్రతిరోజు చంద్రుడికి సంబంధించిన నమస్కారాలు అంటే రోజు చంద్రుడిని మనం నిత్యం చూస్తుంటాం కాబట్టి చంద్రుడిని చూసి నమస్కారం పెట్టి తన సంకల్పం ఏం కావాలనుకుంటుంది, ఏం జరుగుతుంది, ఏదైతే బాగుంటుందనేది తన మనసులో విధానాన్ని భగవంతుడికి నివేదించినట్టుగా చెప్పుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే పూజ చేసే విషయం వచ్చేప్పటికీ గురువారం దేవాలయ సందర్శన, అది కూడా సాయిబాబా దేవాలయానికి వెళ్ళినట్లయితే 17 వారాలు 16 వారాలైనా చాలా చక్కటి పరిష్కారం ఉంది. ఈ పనులన్నీ చేయండి, తప్పనిసరిగా బుద్ధి అనేది కనబడుతుంది. మరొక కాల్ అండి. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు గీతా మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14/9/14/9. ఇయర్ చెప్పండి మరొకసారి. గీత. ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. ఇయర్ మరొకసారి చెప్పండి. హలో గీత. డేట్ ఆఫ్ బర్త్ 14/9/1965. 65. ఓకే అండి. సమయం చెప్పండి. సమయం 4:30 మార్నింగ్ మేడం. 4:30 మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు మేడం? ఏంటి మేడం? ఎక్కడ పుట్టారు మీరు? నేను హైదరాబాద్ లో మేడం. హైదరాబాద్. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? నేను కొన్ని రోజులు ఒక కంపెనీలో వర్క్ చేశాను మేడం, 10 years వరకు. ఓకే. తర్వాత అక్కడ కొంచెం కంపెనీ లాస్ వచ్చి కంపెనీ క్లోజ్ చేశారు. వేరే దగ్గర జాబ్ గురించి ట్రై చేస్తున్నాను మేడం ఒక 6 months నుంచి. ఇక్కడ కుదరడం లేదు, ఎందుకేమో కనుక్కుందామని. ఓకే అండి, తప్పకుండా. ఉద్యోగం గురించి అడుగుతున్నారు కదా, ప్రత్యేకించి ఈ సమస్యకి పరిష్కార మార్గం చెప్తారు పద్మజరాణి గారు, వినండి. బాగుంది. ఆమె చెప్పినట్టుగానే గత కొంతకాలం ఒక ఆఫీసులో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం కొత్త దానికి వస్తుందా ఎలా ఉంటుంది? యాక్చువల్గా అమ్మ ఇప్పటిదాకా మీకు నడిచిన గ్రాస్థితి తీసుకుంటే కుజుడు మహాదశ నడిచింది. కుజుడు ఈ జాతకాన్ని సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ కాదు కాబట్టి వృత్తిపరమైన ఇబ్బందులు అనేవి మీరు ఎక్కడ చేసినా కూడా దాదాపుగా 2014 దాకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇక రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. దానికి సరైన సమయం ఇదే, మీరు ప్రయత్నించుకోవచ్చు. ప్రయత్నించినా కూడా ఇప్పుడు ఏదైనా జాబ్ వచ్చినా రాగల డిసెంబర్ లోపల ఏదైనా ఒక దాంట్లోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా 2014 తర్వాత నుంచి ఇంకా బెటర్మెంట్ పీరియడ్ అంటే అంతకంటే మంచి జాబ్ రావచ్చు, లేకపోతే ఉన్న దాంట్లోనే అభివృద్ధి కనబడచ్చు. మీకు మానసికంగా బాగుందనుకున్న సమయం అయితే స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచి. ఈ లోపల మానసికంగా అన్ని విధాలు బాగుండడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ కాకుండా మానసిక స్థిరత్వం ఏర్పడడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలిగిన మానసిక స్థితి అనేది మీకు చాలా చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల మీకు అదే ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే దాంట్లోనే ఉండే ఇంకొక చిన్న బలహీనత కూడా ఏంటంటే అవతల వాళ్ళు ఏదైనా అంటే తొందరగా ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోవడం అనేది కూడా కనబడుతున్నట్టుగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఎంతైనా నాయకత్వ లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏదైనా అలా అన్నా వృత్తిపరంగా తీసుకున్నా మీరు ఎక్కడన్నా బయట అయినా సరే వీళ్ళంత వరకు కొంతసేపు ఆగి ఆలోచించి దానికి రియాక్ట్ అవ్వడం అనేది మీరు చేసినట్లయితే జీవితం ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినా 2014 దాకా ఒక దాంట్లో కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఇంకో దాంట్లో కూడా చక్కటి దాంట్లో మారే అవకాశం ఉంది. మొట్టమొదటి పరిహారం ఏంటంటే మీరు చేయవలసింది దక్షిణం కాకుండా చూసుకోండి మీరు ఉండే గృహం అనేది. అలాగే రెండో దాంతో పాటుగా పగడం లాంటిది ఏదైనా ఉంటే చేతికి అది మీకు ఏ రకంగానే సపోర్ట్ ఇవ్వదు. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు కూడా పట్టించడం, కనీసం 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అనేది చేయండి. ఇన్కేస్ ఆ గుడి కనుక మీకు అందుబాటులో లేకపోతే హనుమంతుడి గుడి కన్నా వెళ్ళడం మీరు మొదలు పెట్టండి. అన్ని విధాలుగా కూడా మీకు కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముందుకెడతాయి. ఓకే, మరి అలాగే మిగిలిన కాల్స్ కూడా తీసుకున్నామండి. అందుకంటే ముందు చిన్న విరామం. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం.
గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి పద్మజరాణి గారు, చాలా మంది ప్రేక్షకులు వారి సమస్యలు ఉత్తరాల ద్వారా రాసి పంపించారని ఒక ఉత్తరం చూద్దాం. ఇది పద్మజరాణి గారికి నమస్కారం, నా పేరు బాబ్జీ. బర్త్ డీటెయిల్స్ చెప్తున్నారు. 30/06/1965 పుట్టారంట, 1965. వారి పుట్టిన సమయం 6:15 సాయంత్రం, ఈస్ట్ గోదావరిలో పుట్టారు. వారి సమస్య రాశారు. ప్రైవేట్ జాబ్ లో డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా? దక్షిణం ఫేస్ హౌస్ కట్టుకున్నాను, రుణాలు ఎప్పుడు తీరుతాయి? దోషాలు ఏమైనా ఉంటే పరిష్కారాలు తెలియచేయండి. నమస్కారములతో బాబ్జీ అంటూ రాస్తున్నారండి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా దక్షిణ దేశం ఇల్లు కట్టుకున్నారు, బాగుందండి. మీకు అది ఫేవరబుల్ గానే ఉంటుంది. తప్పనిసరిగా మీకు అభివృద్ధి అనేది కూడా మీకు దాదాపుగా 2013 ఆగస్టు దాటిన దగ్గర నుంచి కనబడుతుంది ప్రస్తుత పరిస్థితుల కన్నా కూడా. అయితే నడుస్తుంది అర్ధాష్టం అవ్వడము, రెండోది చంద్రుడి యొక్క దశ అవ్వడం అనేది అంతటి దశ. అది మీ జాతకానికి సపోర్ట్ ఇవ్వని ప్లానెట్ అవ్వడం వల్ల దాదాపు 2013 ఆగస్టు దాకా ఇప్పటిదాకా ఎలా ఉందో అలాగే నడిచే అవకాశం ఉన్నప్పటికీ 2013 ఆగస్టు దాటిన తర్వాత తప్పనిసరిగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీకు అది రుణాలు తీరే విషయం వచ్చేటప్పటికి కూడా దానికి ఇంకా కొంత టైం పడుతుందండి. అంత తొందరగా అయ్యే అవకాశాలు కనబట్ల దాదాపు 2017 దాకా కూడా ఈ యొక్క స్పాన్ కనబడుతుంది. కాబట్టి ఈ లోపల అన్ని విధాల అభివృద్ధి పరంగా మీరు చూసుకోవడానికి చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే, ఒకవేళ చేతికి ఏదన్నా ఇది ఎమరాల్డ్ పచ్చ లాంటిది కానీ నీలం లాంటివి కానీ ఉంటే తీసేయండి. నవరత్నాలు కానీ ఏం మీకేం సూటబుల్ కాదు. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉంటే చేతికి రూబీ అంటాం దాన్ని, కెంపు, ఒక క్యారెట్ పైన పెట్టుకోండి. అది చాలా చక్కగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధిని కూడా మీకు తప్పనిసరిగా ఇచ్చే అవకాశం మీ యొక్క జాతకానికి ఆ స్టోన్ వల్ల కూడా తప్పనిసరిగా కనబడుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నార్త్ అనే దానికి సంబంధించి మీరు తిరిగి కూర్చోవడం కానీ నార్త్ లో ఉండి వచ్చిన ఆ ఇబ్బందులు డిఫరెంట్ గా ఉంటాయి మీకు. కాబట్టి నార్త్ ను ఒకటి అవాయిడ్ చేయండి. ఇవన్నీ చేసిన వేళకి తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ప్రస్తుతం అర్ధాష్టం శని యొక్క ప్రభావం వల్ల చాలా పనులు దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడము, కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనికి సంబంధించిన దోష పరిహారానికి తప్పనిసరిగా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు తైలాభిషేకం లాంటిది వీలైనన్ని సార్లు చేయించుకుంటూ ఉంటే రాగుల 2 రోజుల పాటు చక్కటి పరిహారంగా చెప్పచ్చు. మరి అలాగే సెప్టెంబర్ 1న జన్మించిన సెలబ్రిటీస్ ఎవరు చెప్తారా? తప్పనిసరిగా చక్కగా మంచి డాన్సర్ గా ప్రఖ్యాతులు పొంది సినీ ఫీల్డ్ లోకి వచ్చిన ఉమైద్ ఖాన్ గురించి చెప్పాలి. ఆవిడ వాళ్ళ పుట్టిన సెలబ్రిటీగా చెప్పొచ్చు. ఆవిడకి ఇక ముందు జీవితం కూడా ఇంకా చాలా చక్కగా ఇంకా అనేక రకాలైన పిక్చర్స్ లో యాక్ట్ చేసి ఇంకా జీవితం బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, మరొక కాల్ అండి. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు అనితమ్మ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/86. 10/4/86. సమయం చెప్పండి. సమయం రాత్రి 9 అమ్మ, 9:30 అమ్మ. రాత్రి 9:30. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నాను. ఎక్కడ పుట్టిందండి మీ అమ్మాయి? సూర్యాపేటలో పుట్టింది. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? వివాహం గురించి అనుకుంటున్నామండి. వివాహ సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాను, 1 year నుంచి చూస్తున్నాను. అన్ని వచ్చి వెళ్తున్నాయి. తను ఇప్పుడు US లో సెటిల్ అయితే చదువు పరంగా బాగుంది. ఎంఎస్ అయిపోయి జాబ్ చేస్తుంది. ఓకే అండి, వివాహం కోసం అడుగుదామని. ఓకే, ప్రస్తుతం వివాహం గురించి అడుగుతున్నారు కాబట్టి అంతేనండి, దాని గురించి చెప్తారు వినండి. యాక్చువల్గా ఏంటంటే వివాహానికి సంబంధించిన సమయము ఇప్పటి నుంచి ఇవాటి నుంచి అంటే 2012 సెప్టెంబర్ ఇప్పటి నుంచి తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ జూలై దాకా సోసోగా ఉందమ్మా. అది అంత శాస్త్రపరంగా ఫేవరబుల్ టైం అయితే కాదు. కాబట్టి 2013 జూలై అంటే ఈ లోపల మీరు చూసుకున్న 2013 జూలై నుంచి ఫేవరబుల్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ అవకాశాలు కూడా అతి బలంగానే ఉన్నాయి. రెండోది ఏంటంటే రాబోయే దశ కూడా చంద్రమహాదశ రాబోతుంది. చంద్రమహాదశ అనేది ఈ జాతకానికి పెద్దగా సపోర్ట్ ఇచ్చే దశ కాదు. కాబట్టి దానివల్ల కొంత ఇన్కన్వీనియన్సీ రాకుండా రాగల 10 సంవత్సరాల పాటు చిన్న చిన్న పరిహారాలు ఇప్పటి నుంచే పాటించినట్లయితే లైఫ్ చాలా చాలా చక్కగా ఉంటుంది. అందులో మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే నార్త్ వెస్ట్ అనేది అంటే మీకు వాయువ్యం అంటే ఉత్తర వాయువ్యం కావచ్చు, పశ్చిమ వాయువ్యం కావచ్చు, ఈ 2 ఎంట్రన్స్లు ఉన్న చోట కానీ లేకపోతే తను అక్కడ ఉండే చోట అయినా సరే, లేకపోతే తనకి ముందు ఫ్యూచర్ లో కొనుక్కుందాం అనుకుంటున్న ఇంటికైనా సరే, అది అపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే అది మామూలు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఏదైనా సరే ఆ ద్వారం అనేది దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా చాలా అవసరము. అది కనుక చేసినట్లయితే చాలా చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనశ్శాంతి తనకు లేకపోవడం, అన్ని విధాల్లో ఆశించినంత హ్యాపీనెస్ లేకపోవడం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉండే ఇల్లు కూడా అదే ఉంటే వీలైనంత వరకు
తనకు అది ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న పరిహారాలు పాటించండి. చేతికి ఏదైనా ముఖ్యమైన ఉంటే తీసేయండి, తనకు సపోర్ట్ ఇవ్వదు కాబట్టి. అలాగే దాంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే కెంప్ అనేది, పుష్యరాగం అనేది 2 స్టోన్స్ కూడా కుడి చేతి ఉంగరం వేలికి మీరు కెంపు పెట్టడం, చూపుడు వేలికి పుష్యరాగం క్యారెట్ పైన పెడితే చాలా చక్కగా ఉంటుంది. వాయువ్యాన్ని అవాయిడ్ చేయండి. వీళ్ళంతవరకు ఈస్ట్ అనేది, సౌత్ అనేది కూడా చాలా చక్కగా తనకి పనికి వస్తాయి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అక్కడ ఉన్న ఇది కూడా ఏమన్నా వాయువ్యం రిలేటెడ్ ఏమో జాగ్రత్త పడండి. ఇవన్నీ చేసిన మీదట తప్పనిసరిగా తనకి చాలా 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 చక్కటి మ్యాచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంది. మరొక కాల్ అండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు నాగజ్యోతి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? తెనాల నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/1988. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 5:30 బుధవారం. సాయంత్రం 5:30. ఓకే అండి, చెప్పండి. ఎక్కడ పుట్టారు? ఎక్కడ తెనాల్లో పుట్టానండి. ఓకే అండి, సమస్య ఏంటి? మా పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు ఇంకా కలగలేదు. ఇంకా దానికి ఎప్పుడు పుడతారో ఏందనేది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని. మా వారికి కూడా డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి కొంచెం. పేరు చెప్పండి. పేరు చెప్పండి చాలు. నక్షత్రం తెలిస్తే. రామకృష్ణ. ఓకే, నక్షత్రం తెలుసా మీకు? తులారాశి. ఓకే అండి, తప్పకుండా ఇప్పుడు చెప్తారు, వినాలని కూడా. ఓకే, చెప్తారండి. మీరు సంతానం గురించి అడిగారు కదా, ప్రత్యేకించి దాని గురించి చెప్తారు. పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తారు పద్మజరాణి గారు, వినండి. సంతానానికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం యొక్క ప్లానటరీ పొజిషన్ కొంత సపోర్ట్ తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని పెంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మొట్టమొదట జాతక పరంగా మీరు చేయవలసింది ఏంటంటే, ప్రస్తుతం లాభంలోనే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్లానెట్స్ చాలా వరకు పర్వాలేదు. దానికి సంబంధించి మీరు చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే, జాతకానికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సిన ప్లానెట్ ఈ జాతకానికి సన్నమ్మ. ఆ సూర్యుడు అనేవాడు పెద్ద సపోర్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వట్లేదు. ఇవ్వని కారణంగా కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ, పైగా రెండో వాళ్ళది కూడా మీరు చెప్తున్నారు రామకృష్ణ పేరుని తులారాశి అని చెప్పి, ఏ రకంగా చూసినా దరిదాపుల్లోకి వచ్చి చాలా సార్లు అవకాశం అది మిస్ అవ్వడం అనేది, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా కొంత ఇబ్బంది అనేది కనబడుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు మీ వైపు నుంచి మీరు పాటించండి. అందులో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, పెరుగు అనేది దానం ఇవ్వడం అనేది చేయండి. మీరు వీలైనన్ని సార్లు ఇవ్వడం. ఆదివారం సూర్యుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడము, రోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది, దాంతో పాటుగా రవ్వతో సంబంధించిన ఆహారం ఏదైనా అంటే స్వీట్లు చేసి దాన్ని మీరు దేవుడికి నివేదించడము, అలాగే బీదవాళ్ళకి ఇవ్వడం అనేది చేయండి. ఇవన్నీ చేయడంతో పాటుగా ఆల్రెడీ శనికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండడానికి శనికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడము, అలాగే సూర్యుడికి సంబంధించిన ఆదిత్యోదయ పారాయణ వినడం కానీ ఏదైనా సరే ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. వీటన్నిటికంటే కూడా అతి ప్రధానంగా ఒకవేళ ఏమన్నా మీరు ఉండే ఇల్లు ఏమైనా ఈస్ట్ కానీ ఈశాన్యం కానీ రిలేటెడ్ గా ఉందేమో చూసుకోండి. అది ఉన్నప్పుడు కూడా చాలా వరకు అవకాశాలు దరిదాపుల్లోకి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ప్రయత్నాలన్నీ చేయండి. ఆ తర్వాత భగవంతుడి మీద భారం వేస్తే తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. మరొక కాల్ అండి. హలో హలో, గుడ్ టైం మేడం. గుడ్ టైం కార్యక్రమం స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు శ్వేత అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 91/9/2 అండి. ఫిబ్రవరి నెల 9 అండి. ఓకే, 9th డేట్ లో పుట్టారు. 9 డేట్ మేడం. 91 లో పుట్టాను. ఓకే అండి, టైం చెప్పండి. టైము శుక్రవారం మిడ్నైట్ అండి. 12 దాటిన తర్వాత సాటర్డే పడుతుంది. అంటే డేట్ ఎంత వస్తుంది? 10th వస్తుందా? 9 వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? 9 వస్తుంది. మహాశివరాత్రి అండి, తెల్లవారితే మహాశివరాత్రి. ఓకే అండి, ఓకే. సమస్య ఏంటి చెప్పండి. నాకు జాబ్ ఎప్పుడు వస్తుందో కన్ఫర్మ్ కావాలండి. మ్యారేజ్ అయితే నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రస్తుతం ఏం చేయట్లేదా? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అండి, దానికోసమేనండి. ఓకే అండి, మ్యారేజ్ గురించి అడిగారు కదా, అలాగే ఉద్యోగం గురించి అడిగారు. ఈ 2 చెప్తారు పద్మచరాణి గారు, వినండి. ఓకే, ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రస్తుతం ఫలించే టైమేనమ్మా. తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఉంది. ఇప్పటి నుంచి మీరు ఇంకా కొంచెం గట్టిగా కృషి చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నడుస్తున్న దశల్లో ఈ శని సపోర్ట్ కొంతవరకు తక్కువగా ఉంటుందో మన ప్రయత్నం సరిపోదు.
ఇంకా గట్టిగా కృషి చేయాలి. మీరు చేస్తున్న దానికంటే ఇంకా గట్టిగా చేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. ఈ సంవత్సరం అన్నిటికీ అనుకూలంగానే ఉంది మీరు ఆశించిన వాటికి. కాబట్టి ముందు వృత్తిపరంగా ఈ సంవత్సరం ఎదుగుదల అనేది రేపు రాబోయే ఏప్రిల్ మే లోపల మీకు ఒక మంచి జాబ్ రావడం అనేది మీరు ఆశించినట్టుగా కనబడుతుంది. కంటిన్యూషన్ ఇదే స్థానంలో మీకు వివాహానికన్నా కూడా కొంత టైం పట్టేట్టుగా ఉందంటే ఎంత లేదన్నా 2014 జూన్ దగ్గర నుంచి మీకు ఫేవరబుల్ టైం కనబడుతుందండి వివాహానికి అనుకూలత అనే అంశం తీసుకున్నట్లయితే. అయితే వివాహానికి అనుకూలత సమయం కనబడినా కూడా ద బెస్ట్ పీరియడ్ 2015-17 మధ్య మీరు మంచి సెటిల్మెంట్ అనేది వివాహం అయ్యి ఆ టైంలో సెటిల్ అవడం అనేది, ఆ తర్వాత లైఫ్ చాలా చక్కగా ఉండడం అనేది ఉంది. అయితే మీరు మాత్రం 2014-15 పీరియడ్లో చాలా వరకు కాషియస్గా ఉండవలసిన అవసరం ఉంది. అంటే వృత్తిలో ఉంటే వృత్తిపరంగా కానీ, వివాహానికి సంబంధించిన సమయం అయితే వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే మీకు ఎక్కువ ఆశాభంగాలు జరగడం కానీ, లేకపోతే మీరు ఏదైనా అనుకుంటే దరిదాపుల్లోకి వచ్చి దవ్వడం కానీ, ఉన్న వృత్తిలో అభివృద్ధిలో లోపం కనబడడం కానీ, ఏదో ఒకటి దానికి సంబంధించి ఇబ్బంది అనేది 2014-15 మధ్య కొంత పీరియడ్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ టైంలో కొంత జాగ్రత్త పడినట్లయితే సరిపోతుంది. 2015 నుంచి 17 మధ్య మంచి పీరియడ్గా చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నడుస్తున్న సమయం అంతా కూడా 2011 నుంచి దాదాపు 2018 దాకా ఆశాభంగాలు, అప్ అండ్ డౌన్స్, అనుకున్నవి అనుకున్నట్టుగా కాకుండా రాజీ పడే అవసరాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యేకమైన పరిష్కారం క్రమశిక్షణాపరంగా ఉండడము, దేనికైనా సరే మానసికంగా స్థిమితంగా ఉండి యోగా, మెడిటేషన్ లాంటివి పాటించడం అనేది మీరు తప్పనిసరిగా చేయాలి. వీటితో పాటుగా మీ లగ్నానికి సంబంధించి కూడా సూర్యుడి సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి సూర్య నమస్కారాలు కూడా చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అంటే విల్ పవర్ అనేది పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ చేసి మనం ఏంటంటే తొందరపాటుని తగ్గించుకొని విల్ పవర్ పెంచుకొని ఆశించిన గమ్యం వైపు కరెక్ట్ గా అడుగులు వేసి క్రమశిక్షణాపరంగా ఉన్నట్లయితే జీవితంలో మ్యారేడ్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి పద్మజ గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి జాతక వివరాలు తెలియజేశారు. అలాగే చక్కటి పరిష్కార మార్గాలు సూచించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ గుడ్ టైం కార్యక్రమం. మరి మీకు కూడా జ్యోతిష, వాస్తుపరంగా ఎలాంటి సందేహాలు కలిగినా రేపటి గుడ్ టైం కార్యక్రమంలో కాల్ చేయండి. మీకు ఫోన్ లైన్ కలవకపోతే కనుక మీ సమస్యని ఉత్తరాల ద్వారా రాసి మా చిరునామాకి పంపించండి. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.